తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేశారు. సో వారి గురించి కొంచెం శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిది 6th ఆగస్టు 1934 జన్మించడం. అతని మనకు అతను 2011 మనం విడిచి వెళ్ళారు. బట్ అతని ఆశయాలు, అతని స్ఫూర్తి ఈరోజు తెలంగాణ సాకారం చేసుకోవడానికి వెళ్ళింది. ఆయన జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం మన కనీస నైతిక బాధ్యత. ఎందుకంటే మనం తెలంగాణ పౌరుల వల్ల, తెలంగాణ పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనం తనని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నందుకు ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా తృప్తి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే రోలింగ్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ రీసెర్చ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. వాటి గురించి కూడా ముఖ్యంగా మొదటగా జయశంకర్ సార్ని తలుచుకోవడం, ఆయన 81వ జయంతి సందర్భంగా మాకందరికీ గర్వంగా ఉంది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తను పెట్టిన చెట్టు, ఆ చెట్టు యొక్క కాయల మేము ఆయన ఈరోజు జయశంకర్ సార్ గారు చేసిన తెలంగాణ ఆయన చేసిన కష్టాన్ని, తెలంగాణకు మాకు చూపించిన దారిని మేమందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేము. జయశంకర్ సార్ పేరు మీద మేము ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలలో మేము అనేక సబ్జెక్టుల మీద, అనేక విషయాల మీద మేము రీసెర్చ్ చేసి పంపించడం జరిగింది. మొదటిగా ఎన్హెచ్ఎస్ మీద, అండ్ రెండవది ఇజ్రాయెల్ ఇరిగేషన్ సిస్టమ్ మీద. అండ్ ఇప్పుడు కరెంట్లీ కూడా మేము ఇజ్రాయెల్ మోడిఫైడ్ డ్రిప్ ఇరిగేషన్ మీద పనిచేస్తున్నాము. ఎక్కడైతే అతి తక్కువ వర్షపాతం ఉండి అతి తక్కువ నీళ్లు ఉంటాయో, ఉన్న నీళ్ళని ఎట్లా వినియోగించుకోవాలని దానికోసం. అండ్ మూడవది కరెంట్లీ మేము ఈ మన తెలంగాణ పాఠ్యపుస్తకాల కోసము నిజాం చేసిన మంచి పనులు, నిజాం చేసిన అంటే మా రాజు పూజ అన్న మాట బాగా ప్రచారంలో ఉంది. మా రాజు చేసిన మంచి పనులు వెలికి తీసే కార్యక్రమం కూడా జయశంకర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది.